ఒకసారి పాజ్ చేయరా? ఇక్కడ వీడియోలో రెడ్ అనేది హైలైట్ అయింది సార్. బ్యాక్‌గ్రౌండ్ ఏమో బ్లాక్ అండ్ వైట్ ఉంది. అంటే మాస్కింగ్ చేశారా సార్ అక్కడ? దీన్ని నువ్వు మాస్కింగ్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు భువన్. ప్రీమియర్‌లో క్లిప్‌ని టైమ్‌లైన్‌లోకి తీసుకొచ్చిన తర్వాత ఎఫెక్ట్స్‌లో కలర్ పాస్ అని ఒక ఎఫెక్ట్ ఉంటదనమాట. సో, ఆ ఎఫెక్ట్‌నన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ నువ్వు 2026 యూజ్ చేస్తున్నట్లయితే. ఇన్‌కేస్ మీరు కనుక 24, 23 ఆ పర్టిక్యులర్ లోవర్ వెర్షన్స్ యూజ్ చేస్తున్నారనుకోండి ఎఫెక్ట్స్‌లో లీవ్ కలర్ అని ఉంటుందనమాట. సో, ఆ లీవ్ కలర్ ఎఫెక్ట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ అది మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కలర్ ఆప్షన్‌లో మనం ఏదైతే కలర్‌ని ఉంచుకోవాలనుకుంటున్నామో ఆ కలర్‌ని మనం పిక్ చేసుకుంటాం సంథింగ్ లైక్ థిస్. సో, వన్స్ మనం కలర్‌ని పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ కలర్ రేంజ్‌ని ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ కలర్ రేంజ్‌ని సెలెక్ట్ అవ్వడానికి. అండ్ థాట్స్ ఇట్. సో, ఈ పర్టిక్యులర్ రేంజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ కలర్ మాత్రమే ఉండి రిమైనింగ్ క్లిప్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుందనమాట. అండ్ మేక్ ష్యూర్ మీ పర్టిక్యులర్ క్లిప్‌లో కనుక బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఎక్కడన్నా రెడ్‌నెస్ ఉందనుకోండి. సో, అది కూడా కనెక్ట్ చేసుకుంటుందనమాట. సో, మీరు ఏదైతే క్లిప్‌ని సెలెక్ట్ చేసుకుంటారో సో, చాలా స్మార్ట్‌గా సెలెక్ట్ చేసేసుకోవాలి. వన్స్ ఇట్స్ డన్ సింపుల్‌గా నువ్వు ప్లే చేసేసుకున్నావు అనుకో. సో, ఈ విధంగా నీకు రిజల్ట్ అవుతుందనమాట. అండ్ ఇదే విధంగా కలర్ పాస్‌లోనే రివర్స్ ఉంటుందనమాట. సో, దీనికి చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఏమవుతది? మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ కాకుండా రిమైనింగ్ అంతా కూడా నార్మల్‌గా ఉండి ఆ పర్టిక్యులర్ కలర్ మాత్రమే బ్లాక్ అండ్ వైట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన అకౌంట్‌ని ఫాలో అవ్వండి.